ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ఫైనల్ మ్యాచ్ జరిగే వేదిక ఖరారైంది. ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ స్టేడియాన్ని ఎంపిక చేశారు. ఈ మేరకు బీసీసీఐ తాజా ప్లే ఆఫ్స్ షెడ్యూల్ ను ప్రకటించింది. టికెట్ వివాదం కారణంగా ఫైనల్ మ్యాచ్ వేదిక రేసు నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియాన్ని తొలగించింది. మే 26న ధర్మశాల వేదికగా క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్ టాప్ 2లో ఉన్న జట్లు ఇందులో పోటీ పడతాయి. ఇక మే 27న చండీగఢ్ లో ఎలిమినేటర్ ఉండబోతోంది. టాప్ 3-4 జట్లు తలపడతాయి. ఓడిపోయిన వారు ఎలిమినేట్ అవుతారు. ఇక అదే వెన్యూలో మే 29న క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఉంటుంది. అంటే క్వాలిఫైయర్ 1లో ఓడిపోయిన జట్టు ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో తలపడబోతోంది. ఇక క్వాలిఫైయర్ 1, క్వాలిఫైయర్ 2 మ్యాచ్ల్లో గెలిచిన జట్లు అహ్మదాబాద్ వేదికగా మే 31న ఫైనల్లో తలపడుతున్నాయి. సాధారణంగా ముందు సీజన్స్ లో కప్ గెలిచిన జట్టుకు సంబంధించిన హోమ్ గ్రౌండ్ తదుపరి సీజన్ ఫైనల్ జరుగుతోంది. ఆ లెక్కన చూసుకుంటే ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. కాబట్టి ఈసారి చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ జరగాల్సి ఉంది. కానీ స్థానిక అసోసియేషన్లు అధికారుల నుంచి డిమాండ్లు, రిక్వైర్మెంట్లు ఎక్కువగా ఉంటాయని, అవి బీసీసీఐ చేతుల్లో కూడా లేవని, అందుకే ఐపీఎల్ 2026 ఫైనల్ వేదికను బెంగళూరు నుంచి అహ్మదాబాద్ కి తరలించినట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ 2026 ఫైనల్ టికెట్ల కోసం ప్రముఖులు, అధికారుల నుంచి వెలువడుతున్న డిమాండ్ల వల్లే ఇలా జరిగిందని సోషల్ మీడియాలో పుకార్లు జోరుగా సాగుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఫైనల్ తరలిపోవడం బెంగళూరులో ఐపీఎల్ లవర్స్ కి షాక్ ఇచ్చే విషయమే అని చెప్పుకోవాలి. పైగా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగే ఆర్సీబీ ఈసారి కూడా మంచి ఫామ్ లో ఉంది. ఈ జట్టు ఒకవేళ ఫైనల్ చేరుకుంటే బెంగళూరు ఫ్యాన్స్ మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నట్టే. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం కు మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ 2026 కూడా కలుపుకుంటే 5 ఏళ్లలో 4 సార్లు ఈ స్టేడియమే ఐపీఎల్ ఫైనల్ హోస్ట్ చేసినట్లుగా అవుతుంది.